ఆయన అందరికి 10 కోడి పిల్లలు ఒక అన్నకి ఇస్తా అని చెప్పినాం కదా, అదైతే ఆ అన్నకి ఇచ్చేసి ఇప్పుడే వచ్చినాం. కోడి పిల్లలు అన్నకు మనమే వెళ్ళిస్తే బాగుంటుందా లేకపోతే డెలివరీ చేస్తే సరిపోతుందా, ఒకవేళ మనమే పోతే ఏ విధంగా పోతే బాగుంటది అని చెప్పేసి అన్నోళ్ళని అడిగినాం. ఫస్ట్ ఇస్తున్నాం కదా మనం, అన్నోళ్ళకి పరిస్థితి కూడా బాగాలేదుగా, పోయి మీరు కలిసి ఇస్తేనే బాగుంటుందని చాలా వరకు చెప్పారు. దానికోసం అని చెప్పి మనమే వెళ్దాం అనుకున్నాం. అది ఏ విధంగా వెళ్ళాలంటే ట్రైన్ లో వెళ్తే బాగుంటది, ట్రైన్ లో అయితే ఈజీగా ఉంటది అని చెప్పేసి చెప్పారు. దానికోసం అని ట్రైన్ టికెట్ ఈయన బుక్ చేసుకొని పోతే మనం హైదరాబాద్ వెళ్లే వరకు ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి సామర్లకోట వరకు బస్ బుక్ చేసుకొని పోయినాం మనం. ఆ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంది, మళ్ళీ ఆటో తీసుకొని వెళ్ళినాం. అన్నోళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీ ఉన్నది. అన్నది వీడియో కూడా ప్లే చేస్తా, ఒకసారి చూడండి మీరు కూడా. బాగున్నారన్నా? బాగున్నా. పిల్లలు బాగున్నాయంట మరి? బాగున్నాయి. నచ్చినాయి. వస్తారని ఎక్స్పెక్ట్ చేసిండ్రా? చేశాను, నమ్మకం పెట్టాను. పిల్లలు మాత్రం బతికించుకుంటే మనకు ఒక ఉపయోగం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇచ్చిన ఊరికే వచ్చినాం కాబట్టి మనం జాగ్రత్త చేసుకుంటే మనకు యూజ్ ఉంటుంది. మన ఊరికి ఏంటంటే అందుకప్పుడన్నా బయటికి ఎక్కడికి వెళ్ళాలి, ఇంట్లోనే ఉంటారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా తెగులు కానీ వైరస్ వస్తుంటాయి కదా, ఏమైనా ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చేయండి, నేను నెంబర్ ఇస్తాను. పికిల్ టేస్ట్ చేసిన బాగుంది అన్నావు కదా, నేను చెక్ చేసిన కానీ తీసుకున్నట్టు అనిపించలేదు, అందుకే దానికోసం అని ఒకటి పికిల్ బాక్స్ కూడా అన్న టేస్ట్ కూడా చూడలేదు, కాకపోతే బాగుంది అని చెప్పిండు. లీస్ట్ లో చెక్ చేసినాం మనం, మామూలుగా ఏమన్నా తీసుకున్న లీస్ట్ అవి ఉంటాయి కదా, లేకున్నది కాకపోతే రెడీగా ఉన్నది, ఇది ఉన్నది తీసుకొని వచ్చినాం. ఓకే అన్న మరి నువ్వు అనగానే అంటే నాకు నువ్వు అనగానే ఆనందం వస్తుంది. ఇప్పుడు 100కే ఎంతో రీచ్ అవుతుంది. అన్న వీడియోతోనే 100కి అయిపోయారు, మాకు కూడా సంతోషంగా ఉంది. ఓకే అన్న వెళ్తాం అక్క, వెళ్తాం. కోడి పిల్లలతో పాటు నీ హెల్త్ కూడా చూసుకో కొంచెం. మనం మొత్తానికి అయితే ఇచ్చి బయలుదేరినాం. అయితే వాళ్ళ మోహన్ లో సంతోషం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం చేసిన చిన్న వెళ్ళిపోయినా గానీ అవతల వాళ్ళకి ఎంత పెద్ద అనిపిస్తుందో ఇట్లాంటి చేస్తేనే అర్థమవుతుంది మనకు. ఇప్పుడు ఇచ్చినందుకు వాళ్ళ ఫేస్ లో వచ్చే ఆనందం మనకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది. దాదాపుగా మనకి ఈ 2 రోజులలో వచ్చేసి ఒక 1200 నుంచి 1300 కిలోమీటర్ల జర్నీ అయిపోయింది. ఈ 2 రోజుల జర్నీ అంతగానో చేసినా గానీ ఇంత అలసిపోయినట్టు గానీ అట్లేం అనిపిస్తలేదు. ఎందుకంటే మనం ఇచ్చిన జస్ట్ ఈ 10 కోడి పిల్లలకే వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు చాలా ఆనందంగా ఉంది. మనం చిన్నప్పుడు అనుకుంటాం ఎన్నో విధాలుగా ఎన్నో చేయాలి, మనం ఎవరెవరికో సహాయాలు చేయాలని, కాకపోతే రియాలిటీకి వస్తే లాస్ట్ కి వచ్చి చూస్తే ఎవరికే మనకే ఇబ్బంది పడతాం మనం చూసుకోవడానికి. ఈ 10 పిల్లలు ఇయ్యానికి స్టేజ్ లో కూడా లేని కా నుంచి ఈ 10 పిల్లలన్నీ ఇచ్చే స్టేజ్ వరకు మీ వల్లనే వచ్చింది. నా ఒక్క కాదు ఈ క్రెడిట్ అంతా మన అందరిది. ఇది మనం ఇంతగానో అభిమానిస్తున్నందుకు దాని వల్లనే ఇప్పుడు ఆ 10 కోడి పిల్లలన్నా ఇవ్వగలిగింది. మనం ఈ పని చేయడం వల్ల ఇది మొదటి స్టెప్. ఇంకా ముందుగా మనం కొంచెం ఎదుగుతుంటే ఇలాంటి పని ఎన్నో చేద్దాం. ఈ కోడి పిల్లలే ఇవ్వడం అని కాదు, ఇంకా కొంతమందికి ఏదైనా హెల్ప్ఫుల్ గా యూజ్ఫుల్ గా ఏది అనిపిస్తే అది కొన్ని మంచి పనులు చేసుకుంటూ వెళ్దాం. ఇందులో ఏమైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించండి అన్న. ఓకే, థ్యాంక్ యూ.